ఈ ప్రపంచంలో ప్రత్యేకమైన వ్యక్తులు ఎవరూ ఉండరు. సమయం, శక్తి, స్థలం అనే 3 గొప్ప వనరులను వివేకంతో ఎలా వినియోగించుకోవాలో స్పష్టత వచ్చిన క్షణం నుంచి ఈ ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అని చెప్పిన మహోన్నత పారిశ్రామికవేత్త, నవభారత నిర్మాణ శిల్పి డాక్టర్ ఎస్. విజయ్ కుమార్ గారికి ప్రేరణాత్మక నివాళి అర్పిస్తూ, భౌతిక కాయం కాలగర్భంలో కలిసిపోయినా తాను నమ్మిన సిద్ధాంతాలు, సాధించిన విజయాలు, సమాజానికి చేసిన సేవ ద్వారా ఒక వ్యక్తి చరిత్రలో ఎలా చిరంజీవిగా నిలిచిపోగలరో నిరూపించిన మహోన్నత మూర్తి డాక్టర్ ఎస్. విజయ్ కుమార్ గారు. ఆయన నిష్క్రమణ కేవలం నిర్మాణ రంగానికే కాదు, తెలుగు సమాజానికి, ముఖ్యంగా నవతరం యువతకు తీరని లోటు. కానీ ఆయన జీవన ప్రయాణం మనకు ఒక నిరంతర దిక్సూచి, పట్టుదలకు పర్యాయ పదం. ఆయన జీవితం మనకు నేర్పే మొదటి పాఠం. గతాన్ని మార్చలేం, కానీ వర్తమానాన్ని మన చేతిలోకి తీసుకోగలం అని సామాన్య స్థితి నుండి టాపర్ స్థాయికి ఎదిగిన మహోన్నతుడు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న తొలి రోజుల్లో ఆయన సాధారణ విద్యార్థి. మెరిట్ లిస్టులో చివరి వరుసలో ఉండేవారు. కానీ తన మార్కుల వల్ల సోదరి పడుతున్న ఆవేదనను చూసి ఆయన మనసు కలత చెందింది. అంతే, ఆ క్షణమే ఆయనలో ఒక సింహగర్జన వినిపించింది. రాబోయే పరీక్షల్లో తానే యూనివర్సిటీ టాపర్ అవుతానని సహచరుల ముందు ధైర్యంగా ప్రకటించారు. నాడు అందరూ దాన్ని అసాధ్యం అనుకున్నారు. కానీ తన అచంచల సంకల్పంతో, కఠోర శ్రమతో అన్నమాటను నిజం చేసి చూపించారు. బిఈలోనే కాకుండా ఆ తర్వాత ఎంఈ స్ట్రక్చర్స్లో కూడా యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సాధించి 2001లో పిహెచ్డీ పూర్తి చేసి తానేంటో నిరూపించుకున్నారు. పాఠశాల వయసులో నాగార్జున సాగర్ ఆయనకట్టను సందర్శించినప్పుడు ఆ మహానిర్మాణం వెనుక ఉన్న సివిల్ ఇంజనీరింగ్ నేపథ్యం ఆయన బాలహృదయాన్ని కదిలించింది. ఆ ప్రేరణతోనే అప్పటి నుంచే తన సంతకానికి విజయ్ కుమార్ బిఈ సివిల్ అని రాసుకోవడం ప్రారంభించారు. కన్న కళ చిన్నదైనా దాని వెనుక ఉన్న తపన ఎంత గొప్పదో చెప్పడానికి ఇదే నిదర్శనం. 1982లో కేవలం 20,000 స్వల్ప పెట్టుబడితో, అపారమైన ప్రణాళిక నైపుణ్యంతో ఆయన స్థాపించిన విజయ్ నిర్మాణ్ కంపెనీ నేడు దేశంలోనే ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల సంస్థగా ఎదిగింది. సముద్ర రంగం, విద్యుత్ ప్రాజెక్టు, భారీ వాణిజ్య సముదాయాల నిర్మాణంలో ఆ సంస్థ సృష్టించిన మైలురాళ్లు విజయ్ కుమార్ గారి దురదృష్టికి సాక్ష్యాలు. చిన్నతనంలో 1962 ఇండో చైనా యుద్ధ సమయంలో దేశ సైనికుల సహాయార్థం తన చేతికున్న బంగారు గడియారాన్ని విరాళంగా ఇచ్చేసిన ఉదార స్వభావం అయింది. సైన్యంలో చేరి దేశ సేవ చేయాలనుకున్న ఆయన కళ రూపం మార్చుకుని సివిల్ ఇంజనీరింగ్ ద్వారా దేశానికి అవసరమైన మౌలిక వనరులను సృష్టించేలా చేసింది. సమాజం పట్ల ఆయనకున్న బాధ్యత వ్యాపారానికే పరిమితం కాలేదు. చదువు మధ్యలో ఆపేసిన, ఫెయిల్ అయిన యువతకు కూడా సాగర్ నగర్లోని తన ట్రైనింగ్ స్కూల్ ద్వారా ఉచితంగా సివిల్ ఇంజనీరింగ్ నైపుణ్యాలను నేర్పి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించి వందలాది కుటుంబాల్లో వెలుగును నింపారు. విలువలతో కూడిన జీవన విలుప్త సంపద, విజయవంతమైన పారిశ్రామికవేత్తగానే కాకుండా కూచిపూడి కళాక్షేత్రం, విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ వంటి సంస్థల ద్వారా కళలను, సంస్కృతిని ఆదరించిన రసహృదయుడు ఆయన. ఆదాయ పన్ను శాఖ నుంచి సమ్మానపత్రం, ఢిల్లీ నుంచి విశ్వకర్మ అవార్డు వంటి ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు ఆయన్ను వరించాయి. ఆయన ఎప్పుడూ ఒకే మాట అనేవారు: మనకు లభించిన దాన్ని గుర్తించుకుని మనం ఇచ్చిన దాన్ని మర్చిపోతేనే కృతజ్ఞత కలుగుతుంది. కృతజ్ఞత సహనాన్ని ఇస్తుంది. స్నేహాలు, బంధాలు, మన వైఖరి, ఇవే నిజమైన సంపద. ఆర్థిక వనరులను ఎక్కడైనా సమకూర్చుకోవచ్చు, కానీ నైపుణ్యం, జ్ఞానం, లక్ష్య స్పష్టత మాత్రం మన అంతరంగం నుంచే రావాలి అనేవారాయన. ఆయన భౌతికంగా లేరు, కానీ ఆయన మార్గం శాశ్వతం. డాక్టర్ ఎస్. విజయ్ కుమార్ గారు ఈరోజు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన నిర్మించిన భవనాలు, ఈ మధ్యకాలంలో నిర్మాణం చేసిన ఎన్ఏడి ఫ్లైఓవర్ వంటివి మనకు కనిపించే సాక్షిభూతాలు. ఆయన కల్పించిన ఉపాధి, ఆయన పంచిన జ్ఞానం ఈ నేలపై ఎప్పటికీ సజీవంగా ఉంటాయి. ముఖ్యంగా సమయం, శక్తి, స్థలాన్ని ఎలా వాడుకోవాలో ఆయన చూపిన మార్గం ప్రతి యువ ఇంజనీర్కు, పారిశ్రామికవేత్తకు ఎప్పటికీ ఒక గైడ్లా పనిచేస్తుంది. మహోన్నత వ్యక్తి, ఆదర్శప్రాయుడు డాక్టర్ ఎస్. విజయ్ కుమార్ గారి పవిత్ర ఆత్మకు మనసారా నివాళులర్పిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్దాం. ఆయన స్మృతికి ఘన నివాళులు అర్పిస్తూ ఆయనను అభిమానించడమే కాదు, ఆరాధించే వ్యక్తిగా డివిఎస్ రాజు రమేష్.